నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ చీఫ్ గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా అనేక పోరాటాలు చేసి ఎన్నోసార్లు జైలు జీవితం గడిపి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంలో వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగారు. అతను ఎవరో కాదు, ఓయూజేఏసీ లీడర్ మన అశోక్ యాదవ్. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఉద్యమ నేపథ్యం ఏంది, ఏ పార్టీలో కొనసాగుతున్నారు అని మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. ఏంటి అన్న, అంటే ఓయూజేఏసీని ఎందుకు ఏర్పరచాలనిపించింది, ఎవరెవరు కలిసి ఈ ఓయూజేఏసీని ఏర్పరచడం జరిగింది? తెలంగాణ ఉద్యమం ప్రారంభం కంటే ముందు, అంటే కేసీఆర్ దీక్ష కూర్చుంటాడు అనే కన్నా ఒక నెల రోజుల ముందు, అప్పుడు తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి రెడ్డి శ్రీనివాస్, ఆ తర్వాత ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్లో శ్రీకాంత్ రావు అని ఉంటాడు అన్న, తర్వాత రమణారావు అని యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాడు అన్న, మిగతా విద్యార్థి మిత్రులు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి మిత్రులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలంగాణ అప్పటికే యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో ఉండి తెలంగాణ కాదు కోసం పనిచేస్తూ యాక్టివ్గా ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల మిత్రులను అడిగారు. అప్పుడు ఎవరెవరు ఉన్నాం? పీడిఎస్ నుంచి కోట రాజేష్, తెలంగాణ విద్యార్థి వేదిక నుంచి జగన్, ఏఎస్ఎఫ్ నుంచి నేను మరియు స్టాలిన్, ఆ తర్వాత తెలంగాణ విద్యార్థి సంఘం నుంచి రాజారామ యాదవ్ గారు ఉన్నారు. మమ్మల్ని అడిగితే మొదట 2 రోజులు చర్చలు చేసినాం అసలు సబ్జెక్ట్ ఏందనేది. ఆ తర్వాత మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధిగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండే రామచంద్రరావు సార్ అని, సారు మాకు అసలు ఏమనుకుంటున్నాడు కేసీఆర్, ఆయన ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నాడు, అప్పటికి ఫ్రీ జోన్ అంశం వచ్చింది తెరపైకి, ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక పార్టీగా అప్పటికి పార్టీ అంత నిర్మాణం లేదు టీఆర్ఎస్ పార్టీ, అట్లాంటి సందర్భంలో విద్యార్థి ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ నినాదాన్ని చాలా భారీ ఎత్తున స్థిరంగా ప్రజల్లోకి తీసుకుపోగలుగుతాం కాబట్టి విద్యార్థి ఉద్యమకారుల సపోర్ట్ కావాలి కాబట్టి మా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు మేము తెలంగాణ విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాం. నేను ఏఎస్ఎఫ్లో పనిచేస్తూ ఉన్నా, మిగతా విద్యార్థి ఉద్యమకారులంతా కూడా వివిధ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం. మేము యాక్టివ్గా ఉన్నాం. యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భంలో ఏమైందంటే, మేము చెప్పిన ప్రపోజల్ ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నాడు కాబట్టి మేము ఇట్లా మీతో కలిసి ఫ్రంట్ కడితే జేఏసీగా ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క విద్యార్థి సంఘాల నిర్మాణంలో ఉన్నాయి, మీరు ఇట్లా నినాదాన్ని ఎత్తేసే అంటే వాడుకోవడానికి రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేటువంటి క్రమంలో మీరు వెనుకడుగు వేస్తే మళ్ళీ మేము విద్యార్థుల్లో మా సంఘాల పట్ల ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో మేము సిద్ధంగా లేము, మేము సొంతంగా విద్యార్థి ఉద్యమం చేస్తామని చెప్పినాం. చెప్తే అప్పుడు ఉన్నటువంటి శ్రీకాంతరావు మరియు రామచంద్రరావు ఇద్దరు కలిసి అక్కడ కేసీఆర్ గారితో మాట్లాడి ఎర్రోల శ్రీనివాస్ గారిని తీసుకొని మా దగ్గరకు వచ్చారు. ఆర్ట్స్ కాలేజీలో 2 రోజుల చర్చల అనంతరం తెలంగాణ విద్యార్థి జేఏసీని మన ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పిఆర్ఓగా పనిచేసినటువంటి రమేష్ హజారి గారు హాల్ బుక్ చేసి అక్కడ పోయి విద్యార్థి జేఏసీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమం తెలంగాణ ఉద్యమంతో పాటుగా నడిపించడానికి విద్యార్థి ఉద్యమంకారులుగా ఉన్నటువంటి మాకు టీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకు సమాజంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సమాజంలో వాళ్ళు తెలంగాణ నినాదాన్ని కేవలం రాజకీయ అవకాశవాదానికి వాడుకుంటున్నారు కాబట్టి విద్యార్థులు వస్తే మాత్రమే దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దీన్ని ప్రజలు నమ్ముతారనే ఉద్దేశం వచ్చినప్పుడు అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా క్రియాశీలకంగా ఉన్నటువంటి మాకు అవకాశం రావడం జరిగింది. అట్లా విద్యార్థి జేఏసీని ప్రారంభించడం జరిగింది. ఈ జేఏసీని ఏర్పరిచారు. ఆ తర్వాత ఉద్యమం అనేది ఉధృతంగా సాగుతూ ఉంది. ఆ సాగుతున్న క్రమంలో అనేక కేసులు పెట్టడం విద్యార్థుల మీద కావచ్చు, తర్వాత ప్రొఫెసర్ల మీద కావచ్చు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే మన అశోక్ యాదవ్ మీద కూడా అనేక కేసులు కావడం జరిగింది. అసలు ఎందుకు, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో కేసులు పెట్టిరు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ మూవ్మెంట్ సీరియస్గా నడుస్తున్న టైంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక బస్సు ధ్వంసం అవుతుంది. బస్సు ధ్వంసానికన్నా ముందు ఏం జరుగుతుందంటే, మేమంతా ర్యాలీగా తార్నాకి వెళ్తాం. తార్నాకి వెళ్తే అప్పుడు బస్సులను నిర్వహించే క్రమంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష, సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తారు. అంతకన్నా ముందు రోజు ర్యాలీ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దీక్ష ప్రారంభానికన్నా ముందు ఉదయం 11 గంటల ప్రాంతంలో తార్నాకకి వెళ్తాం ర్యాలీగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు జీపులను మొత్తం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ధ్వంసం చేసిన క్రమంలో కేసు పెట్టారు. ఆ కేసులో 15 రోజులు ఉన్న జైలు, చెర్లపల్లి జైల్లో. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఇట్లాగే నడుస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మంత్రులు ఎవరు కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం లేదు. అందులో వివక్ష చాలా దారుణంగా ఉన్నది. ఎస్పెషల్లీ విద్యార్థులను కనీసం అప్పటికి ఫ్రీ జోన్ అంశం పైన 2 సార్లు దానం నాగేందర్ గారిని లేదా ఇంకో మినిస్టర్ గారిని కలవనీకపోతే విద్యార్థులను వ్యక్తిగతంగా దాడి చేసి కొట్టడం జరిగింది. ఇట్లాంటప్పుడు వీళ్ళని నిలువరించాలంటే ఏం చేయాలి? వీళ్ళకు ఒక గట్టి దెబ్బ రుచి చూపించాలి. దానికోసం ఏం చేసినామంటే తెలంగాణ సాయుధ దళం అని పెట్టినాం. తెలంగాణ సాయుధ దళం అని పెట్టి దాదాపు 4 తుపాకులు, ఒక 15 మంది టీమును తయారు చేసినాం. ఆ టీము తర్వాత ఇప్పుడు జనసేనలో పనిచేస్తున్నాడు తమ్ముడు మిత్రుడు ఒక యాక్షన్లో పాల్గొనబోయి మనోడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి కాంటాక్ట్లు ఉన్నాయి, వీళ్ళు ఎవరు చేసారు యాక్షన్ అని చెప్పేసి తెలుసుకుంటే ఆ తర్వాత మా పేరు బయటికి రావడం జరిగింది. నేను ఇంకొక ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘంగా పనిచేస్తున్నాడు మిత్రుడు దాసర్ల శ్రీశైలం, మనోడు సంపదు, మేమంతా కూడా సంపదు ఏది మిలియన్ మార్చ్ జరుగుతుంది. మిలియన్ మార్చ్ రోజు ట్యాంక్ బండ్ పైన మేము ఇట్లా యాక్షన్ చేసినామని చెప్పేసి లెటర్లలో రాసి ఆ లెటర్లో చింపేసి మంద అవుతారు. అట్లా మేము చేసినటువంటి యాక్షన్ బయటకు వచ్చింది. అప్పుడు జైలుకి పోయినాం. అప్పుడు ఒక దాదాపు 4 నెలల కాలం మహబూబ్నగర్ జిల్లా జైల్లో ఉన్న తెలంగాణ సాయుధ దళం పెట్టి అప్పుడు ఒక 14 మంది అంటే ఒక ఐదుగురునేమో ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఆదిలాబాద్లో అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉంచారు. ఆ తర్వాత మేము ఇక్కడ అరెస్ట్ అయినాం. మేము ఇక్కడ జిల్లా జైల్లో ఉన్నాం. చాలా మందికి లాఠీ దెబ్బలు తాకినాయి. అందులో మన అశోక్ యాదవ్ విషయానికి వస్తే ఇవాళ మెయిన్ పేపర్లో వచ్చింది, ఒక రబ్బర్ బుల్లెట్ చేయికి తాకి మొత్తం గాయాలైతే ఇవాళ గాంధీ హాస్పిటల్లో వేయడం జరిగిందని చెప్పి మెయిన్ పేపర్లో వేశారు. ఏంటి అసలు ఎక్కడ జరిగింది అది? ఆ రోజు 2010 ఫిబ్రవరి 14 సాయంత్రం అందరం ర్యాలీగా రాజీనామాలు చేయాలని చెప్పేసి ర్యాలీగా తార్నాక పోయినాం. తార్నాక పోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పేసి ర్యాలీగా తార్నాక పోయినాం 2010 ఫిబ్రవరి 14 సాయంత్రం. అయితే ఓయూ పోలీస్ స్టేషన్ కాడ ఆపేసారు మమ్మల్ని. పోనీయాలి దిష్టి బొమ్మలు దగ్గర ఎన్నిక మీరు పోవడానికి లేదని చెప్తే మేము ఏం చేసినాం అంటే ఎన్సీసీ వైపు పోయినాం. ఎన్సీసీ వైపు పోయినప్పుడు మా వెనకాల ఫోర్స్ వచ్చింది. మేము పోయినటువంటి ఫోర్స్ వచ్చారు కదా, ఎన్సీసీ కాడికి పోయినాం, దిష్టి బొమ్మలు దగ్ధం చేసినాం, మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ వెనకాల కూడా మళ్ళీ ఫోర్స్ వచ్చింది. ఇటు నుంచి వచ్చిన ఫోర్సు అటు నుంచి వచ్చిన ఫోర్సు మధ్యలో మేమైనాం. ఇక విపరీతమైనటువంటి లాఠీ చార్జ్. ఆ లాఠీ చార్జ్లో నేను, బాలలక్ష్మి, స్వప్న, మణి ఇట్లా చాలా మంది విద్యార్థులు, కుమారస్వామి, నాగం కుమారస్వామి ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది విద్యార్థి నాయకులు అందరం గాయపడి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోయారు. కొంతమందిని మన నాచారంలో ఉన్న హాస్పిటల్ తీసుకుపోయారు, కొంతమందిని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ రోజు జరిగినటువంటి లాఠీ చార్జ్ అనేది అసలు మొత్తం జీవితంలో కూడా ఇంకెప్పటికీ అలాంటి లాఠీ చార్జ్ని చూడబోము. ఎక్కడ దొరికిన అక్కడ చాలా విపరీతంగా కొట్టిరు. ఆ యొక్క దాడిని తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థి నాయకులుగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. రాళ్ళు మీరు కూడా పోలీసుల పైకి రాళ్ళు విసిరడం జరిగిందని తెలిసింది. ఈ రాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చేటోళ్ళు ఇవాళ రెడీగా పెట్టుకునేటోళ్ళు, అంటే వాళ్ళు ఇప్పుడు అంటే మొత్తం బుల్లెట్లు కానీ ఇవన్నీ తయారు చేసుకొని పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు, మీరు రాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టుకునేటోళ్ళు? అప్పుడు యూనివర్సిటీలో లైబ్రరీ వెనకాల ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ అయితే రేపు మనం ర్యాలీ చేస్తాం. ర్యాలీ చేస్తే పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. అడ్డుకుంటే మనం ఎట్లా ఎదుర్కోవాలి? కర్రలు లేదంటే రాళ్ళు. వాళ్ళు ఎట్లా బుల్లెట్లు కొడతారు, మనం రాళ్ళు కొట్టాలి కదా. కాబట్టి ముందు రోజు నైట్ సిమెంట్ బస్తాల నింపుకొచ్చి ఆడబెట్టుకునేది. అట్లా దాని ఇక అయినా కూడా మనల్ని బయటికి పోనిస్తలేరు అనుకున్నప్పుడు గోడలు దూకిపోయి ఆర్ట్స్ కాలేజ్, రైల్వే స్టేషన్ కానీ లేదంటే ఇట్లా అనేక రైల్వే స్టేషన్లు దగ్గర ధ్వంసాలు, కొట్టడం ఇదంతా జరిగాయి. తెలంగాణ రావాలి అని చెప్పేసి మీరు పాదయాత్ర చేయడం కూడా జరిగిందని తెలిసింది. అంటే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు మీరు ర్యాలీని చేయడం జరిగింది? అప్పుడు తెలంగాణ విద్యార్థి పాదయాత్ర డిసెంబర్ 27, 2009లో ప్రారంభమైంది. పాదయాత్రలో నేను దక్షిణ తెలంగాణ పాదయాత్రలో పాల్గొన్నా. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చంద్రనగుట్టం దాటిన తర్వాత ఒక షెల్టర్ ఫస్ట్ డే, ఆ తర్వాత కందుకూరు, ఆ తర్వాత ఆమన్గల్, ఆ తర్వాత మాడుగుల, ఆ తర్వాత మాల్, ఆ తర్వాత మరిగూడ తర్వాత చెండూరు తర్వాత మునుగోడు తర్వాత నల్గొండ నుంచి కేతేపల్లి తర్వాత నగరేకల్ తర్వాత సూర్యాపేట తర్వాత మోతే నుంచి కూసుమంచి నుంచి ఖమ్మం నుంచి పీడిఎస్ నాయకుడు ఒక ఆయన అశోక్ అని ఉన్నాడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, వాళ్ళ విలేజ్. అక్కడి నుంచి మరిపేడ బంగ్లా నుంచి తొర్రూరు నుంచి వరంగల్ లోకల్కి ఎంటర్ అవుతుంది పాదయాత్ర. అక్కడ కాకతీయ విద్యార్థి పోలికే కానీ అక్కడ ఒక బహిరంగ సభ పెట్టినాం. ఆ బహిరంగ సభలోనే స్వామి అగ్నివేష్ గారు వచ్చారు. మందకృష్ణ మాదిగ గారిపై దాడి జరిగింది. అంటే ఇన్ని పోరాటాలు చేసిన అశోక్ యాదవ్కి ఉద్యమ నాయకునిగా అవకాశం దక్కలేదు అంటే ఏం చెప్తారు?
అప్పుడు నేను కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల్లో ఉండడం ఒకటి, రెండోది నా మీద ఏవైతే బాంబుల కేసులు ఈ తుపాకుల కేసులు పెట్టారో ఆ కేసులు అయిపోయినాక నేను స్తబ్దుగా ఉండడం, అంటే విద్యార్థి రాజకీయాల్లో ఉంటూనే నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాల్లో ఉంటూనే సీరియస్ అగ్రెసివ్ మూమెంట్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను సెట్ బ్యాక్ అయ్యి కేసులన్నీ క్లియర్ అయినాక నేను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉన్నా. అది కొంత మేర ఎఫెక్ట్ చూపించిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప గుర్తింపు ఏంటంటే, నువ్వు ఏ ప్రభుత్వ ఆఫీసు మెట్లెక్కినా, నువ్వు ఏ జిల్లాకు పోయినా, ఏ మండల ఆఫీస్ పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా ఒక టీం అక్కడ అప్పుడు ఉద్యమంలో ఉన్నోళ్ళు నాకన్నా సీనియర్లు కావచ్చు, అంటే నాకున్నటువంటి అదృష్టం, నాకున్నటువంటి ప్రివిలేజ్ ఏంటంటే నేను 17 సంవత్సరాలకే ఉద్యమంలోకి వచ్చిన. డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి రావడంతో అప్పుడు ఉన్నటువంటి టీము, ఆ తర్వాత నేను 2000 అంటే స్టిల్ టుడే వరకు ఉన్నప్పటికీ కూడా 2014 ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక ఉన్నప్పటికీ అప్పటికి దాదాపు ఒక 6 నుంచి 8 సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ టీం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఉంటారు, గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులలో ఉంటారు, పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఇప్పుడు సెక్రటరేట్ పోతే మొత్తం తెలిసిన ముఖాలే ఉంటాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలపైన గుర్తించేటువంటి వ్యవస్థ, మనల్ని రిసీవ్ చేసుకునేటువంటి ఫ్రెండ్స్, సీనియర్స్ వాళ్ళంతా ఉండడం అదొక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉంటాం. అంటే ఒక విద్యార్థులుగా ఉన్న మీకు నక్సలైట్లే మీకు ఆ గన్నులు తెచ్చి ఇవ్వడం జరిగింది అనేది ఒక చర్చ ఉన్నది. అది తెలంగాణ ఉద్యమంని అణచివేయడానికి, తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని చెప్పడానికి అంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నటువంటి అదొక ఎత్తుగడ మాత్రమే. నిజానికి కూడా మేము అనుకున్నది ఏంటంటే, మంత్రుల యొక్క విపరీతమైన పోకడలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ ఏదైతే విద్యార్థుల పైన దాడులు చేసి వాళ్ళని కొట్టి హాస్పిటల్లో పాలు చేసారో అప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక నేపథ్యంతో అంటే ఆలోచనతో పోయినాం తప్ప, అంతకుముందు మాకు ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మావోయిస్టు నేపథ్యము, విప్లవ నేపథ్యము, తుపాకుల కల్చర్ అనేది మాకు లేదు. అప్పుడు మాత్రం సీరియస్ గా వీళ్ళని ఎదుర్కోవాలనే ఒక ఉద్దేశంతో సీరియస్ గా వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి, వీళ్ళకి కనీస కన్సర్న్ లేదు. తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ విద్యార్థులన్నా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాల పట్ల, విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాల పట్ల వీళ్ళకి కనీస అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉంటే తెలంగాణ కోసం మాట్లాడాల్సిన వాళ్ళు విద్యార్థుల పైన దాడి చేయడం అనేది ఏ రకమైనటువంటి చర్యలు, దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ విధంగా చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా కమ్యూనిస్టు అంటే మావోయిస్టు పార్టీ టచ్అప్ కానీ లేదంటే విప్లవ పార్టీల టచ్అప్ కానీ మాకు లేదు. అంటే విద్యార్థులుగా ఉన్న మీకు గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే సీరియస్ గా ఉద్యమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇక అనేక రకాల పరిచయాలు ఉంటాయి. ఉద్యమం అన్నప్పుడు ఉద్యమ భావజాలంతో పనిచేసేటోళ్ళు, సీరియస్ గా ఉద్యమం కోసమే కమిటెడ్ గా పనిచేసేటోళ్ళు వస్తారు. ఉద్యమం పేరు చెప్పుకొని రాజకీయంగా స్థిరపడడానికి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఉద్యమం పేరు చెప్పుకొని ఆర్థికంగా స్థిరపడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా సీరియస్ గా ఉన్నటువంటి మాకు కొంతమంది సీరియస్ గా ఉన్న ఉద్యమకారులు మీరు చేస్తారనుకున్నటువంటి యాక్షన్ కు, మీరు చేస్తామనుకున్నటువంటి త్యాగాలకు మా యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి చెప్తే మేము ఆ స్టెప్ తీసుకున్నాం. అప్పుడు మాకు మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి వచ్చినాయి. మన అశోక్ యాదవ్ 17 ఏళ్లకే ఉద్యమంలోకి వచ్చిరని చెప్తున్నారు. అంటే ఎక్కడ చదువుకున్నారు, నేపథ్యం ఏంటన్నా? మాది సొంత ప్రాంతం వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం కామేపల్లి. నేను ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మా ఊరు కామేపల్లిలో. ఆ తర్వాత సత్యసాయి కాలేజ్ దేవరకొండ, శ్రీ సత్యసాయి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ అని దేవరకొండలో ప్రాంతంలో ఉంటుంది. అక్కడ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత లాసెట్ రాస్తే స్టేట్ 94 ర్యాంక్ వచ్చింది నాకు. డైరెక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. అట్లా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంటర్ కావడం జరిగింది అత్యంత చిన్న వయసు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేను లాలో పిహెచ్డి స్కాలర్ గా కొనసాగుతా ఉన్నా. హైకోర్టు అడ్వకేట్, ఎన్రోల్డ్ అడ్వకేట్. నేను లాస్ట్ 10 years 2013లో నా యొక్క ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయింది నవంబర్లో. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ గా కొనసాగుతూనే ల్యాండ్ అక్విజిషన్ ఇన్ తెలంగాణ ఏ కేస్ స్టడీ ఆన్ మేజర్ ప్రాజెక్ట్స్, అంటే భూసేకరణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల అవసరాల కోసం, మేజర్ ప్రాజెక్ట్స్ అవసరాల కోసం ప్రభుత్వం ఏ విధంగా భూములను సేకరిస్తుంది, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, చట్టం ఏం చెప్తుందనే అంశంపై నేను పరిశోధన చేస్తా ఉన్నాను ప్రస్తుతం. అంటే ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల పట్ల ఉండి విద్యార్థి ఉద్యమాలు చేసి విద్యార్థి నిరుద్యోగులకు లబ్ధి చేకూర్తలేదని చెప్పేసి భావించి ఆ తర్వాత కొన్ని నోటిఫికేషన్లు వేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఆ తర్వాత యునైటెడ్ పూలే ఫ్రంట్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి సారథ్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో-కన్వీనర్గా, స్టేట్ కో-కన్వీనర్గా, తెలంగాణ రాష్ట్ర సమితి సీరియస్ కార్యకర్తగా, నాయకునిగా పనిచేస్తా ఉన్నాం.
సీరియస్ ఉద్యమాల వైపు సీరియస్ రాజకీయాల వైపు ఉన్నాం కాబట్టి ఏదో ఒక పార్టీకి అంటగట్టుకొని ఉండాలి అని చెప్పేసి భావించి, అంటే కమ్యూనిస్టు పార్టీలో 2011లో బయటకు వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం విద్యార్థి ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, నిరుద్యోగ ఉద్యమాలు, రాజకీయాల్లో మన పాత్ర ఏందనేది అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని ఏదో ఒక అంటే ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే మౌనంగా ఉండడం కూడా మన యొక్క వాదనను ఏదో రూపంలో తెలియజేయడం అంటాడు. అట్లా కాకుండా ఏదో ఒక దగ్గర ఉండి మన యొక్క నిరసనను, మన యొక్క ఆలోచనను పంచుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం. అంటే సామాజిక ఉద్యమాల ద్వారా వచ్చిన మీకు ఈ కుల రాజకీయాల మీద అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి కుల రాజకీయాల మీద, కులాల మీద మీకున్నటువంటి స్పష్టత ఏంది? మొదట కులాల మీద ఎప్పుడు స్పష్టత అంటే కులమే లేదు, కేవలం వర్గం మాత్రమే ఉన్నది ఈ సృష్టిలో, అంటే ఈ సమాజంలో అనుకునే, అంటే పేదవాడు ధనికుడు మాత్రమే ఉన్నాడు అనుకున్నటువంటి మేము కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చే క్రమంలో 2011లో నేను బయటకు రావడానికి ఒక రకంగా అప్పుడు కులమే కారణమైంది అని చెప్పేసి నేను సీరియస్గా భావిస్తాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలోంచి చాలా సీరియస్గా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే అప్పుడు కులం యొక్క ప్రాధాన్యత ఏంటనేది మాకు అర్థమైంది. కులం ఎంత ప్రభావం చూపిస్తుంది తెలంగాణ ప్రాంతంలో రాజకీయాల్లో అని చెప్పేసి అర్థం చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి జేఏసీ, అంటే విద్యార్థి జేఏసీ మేము నడుపుతుంటే విద్యార్థి జేఏసీకి ధీటుగా రాజకీయాలను నడపలేక తెలంగాణ విద్యార్థి ఉద్యమం మొత్తం కూడా విద్యార్థుల చేతుల్లోనే ఉన్నదని చెప్పేసి భావించిన రెడ్లు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు, లేదంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులు అందరూ కలిసి కోదండరామును తీసుకొచ్చి, ఒక రెడ్డిని తీసుకొచ్చి తెలంగాణ జేఏసీ అని పెట్టించి దానికి ఆయన నాయకుని చేసి తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా విద్యార్థుల చేతిలో లేదు, తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకులాల చేతిలో ఉందని చెప్పేసి లాక్కోవడానికి ప్రయత్నం చేశాం. అది నాకున్నటువంటి అవగాహన. దాంతోపాటు అప్పుడు ఆయనను మేము పెట్టినప్పుడు మేమేం చేసామంటే మందకృష్ణ మాదేవ్ గారితో కలిసి సామాజిక తెలంగాణ జేఏసీ అని పెట్టినాం. సామాజిక తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అని పెట్టేసి స్వతంత్ర జేఏసీ అని పెట్టి వాళ్ళకి అగెనిస్ట్గా మనం ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ద్వారా మాత్రమే తెలంగాణ కళ అనేది సాకారం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కుల రాజకీయాలపైన కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం మనం అధ్యయనంలో ఉండడం ద్వారా స్పష్టమైనటువంటి కులము అనేది మాత్రమే ఈ దేశంలో రాజకీయాల్లో కానీ ఆర్థిక అభివృద్ధిలో కానీ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తా అనేది ఒక అవగాహన. మన అశోక్ యాదవ్ ఏం కావాలనుకుంటున్నాడు రాజకీయాల్లో అంటే ఏం చెప్తారండి? రాజకీయాల్లో అందరు ఏమంటారంటే చాలా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భం ఇది, అంటే ఈ జనరేషన్లో. తర్వాత జ్ఞానానికి విలువ లేదు, ఇంకేం చెప్తారంటే ఉద్యమకారులకు గౌరవం లేదు, ఇంకేమంటారంటే ఎవరో ఒక వ్యక్తిని స్థిరంగా నమ్ముకుని అతని పాదాలను కాంతదాసుడిలాగా పనిచేస్తున్న అవకాశాలు వస్తాయి తప్ప లేదని చెప్పేసి చెప్తున్నటువంటి కాలం ఇది. కానీ నేనేం నమ్ముతా అంటే ప్రకృతి చాలా గొప్పది, ఎవరి త్యాగానికి రావాల్సిన గుర్తింపు వాడి త్యాగానికి వస్తుంది సందర్భాన్ని బట్టి. కాకపోతే ఒకటే రోజు రాత్రికి రాత్రే మనం లీడర్గా అవతరించకపోవచ్చు, కానీ కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు కాలం దాసోహం అనక తప్పదు. ఆ క్రమంలో చేసిన త్యాగాలకు గుర్తింపు దక్కకుండా పోదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే ఇన్ని రోజులు సోషల్ మూవ్మెంట్స్లో పాల్గొన్న మన అశోక్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము వచ్చినటువంటి ప్రాంతం పూర్తిగా ఘాట్ ఏరియా, సంవత్సరానికి ఒక పంట కూడా పండనటువంటి పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు సమస్య, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య, తాగునీరు సమస్య ఉన్నది, సాగునీరు సమస్య ఉన్నది. ఆ తర్వాత విద్యా ఉద్యోగ కల్పనలో, ఉపాధి కల్పనలో అసలు ఊహించలేనటువంటి అగాధం ఏర్పడ్డది. ఈ సందర్భంలో బేరీజ్ వేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఏది పరిస్థితి అనేది ఒక 9 సంవత్సరాల కాలాన్ని బేరీజ్ వేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లెకు మౌలిక వసతుల కల్పన జరిగింది. ఇది రోడ్డు రవాణా సౌకర్యం వచ్చింది, సాగునీరు వచ్చింది, తాగునీరు వచ్చింది. విద్యా ఉపాధి కల్పనలో భాగంగా కొంత నిరుద్యోగిత ఉన్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా వాటిని, అంటే విద్యార్థులకు చదువును చెప్పడంలో భాగంగా వారందరికీ గ్రామీణ స్థాయిలో అంటే డిఎస్ చేసి ఉపాధ్యాయులను భర్తీ చేసి వాళ్ళకు ఉన్నత విద్యను అందించలేకపోయినప్పటికీ కూడా గురుకులాల ద్వారా ప్రభుత్వం చేయాల్సిన దానికంటే ఎక్కువనే చేసింది. కాకపోతే ఇమీడియట్లీ రిజల్ట్ రాదు. ఎప్పుడైనా 9 సంవత్సరాల కాలం మాత్రమే ప్రభుత్వం వచ్చి, అంటే నువ్వు విద్యా వ్యవస్థ బాగుపడింది, మెరుగుపడింది అని చూడడానికి దాదాపు 17 సంవత్సరాల కాలం వెయిట్ చేయాలి అని చెప్పేసి నేను భావిస్తాను. కాబట్టి ఇవన్నీ మెరుగులను చూసుకుంటే పర్లేదు అనిపించింది, తద్వారా నేను బయటికి రావడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా ఏం గమనించారు అని చెప్తే, బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే
ఎన్టీ రామారావు గారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు కొంత అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ వచ్చినా, అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అయినా, తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా కాలక్రమేణా మళ్ళీ వచ్చినటువంటి మిగతా రాజకీయ పక్షాలు ఏవైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల విపరీతమైనటువంటి కక్షపూరిత ధోరణితో వాళ్ళని అనగదొక్కుంటూ రాజకీయ హత్యలు చేసుకుంటూ వచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా వీళ్ళకి అవకాశాలు ఇద్దాం, వీరిని పైకి తీసుకొద్దాం అనుకున్నటువంటి ఆలోచనలు లేరు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొత్తం రెడ్ల పార్టీగా అవతరించింది. అక్కడ ఎక్కడ కూడా గుర్తింపు లేదు. ఆ తర్వాత బీజేపీ పార్టీ ఉంటే కేవలం మతతత్వాన్ని నమ్ముకొని, అంటే మేము వచ్చినటువంటి నేపథ్యం వేరే నేపథ్యం నుంచి వచ్చినాం. అంటే ప్రజలందరూ సమానము, మతం వ్యక్తిగతము, కులం కులము కడుపుకు అన్నం పెట్టాలనేటువంటి ఒక నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి నేపథ్యం, అంటే ఒక భావజాలంతో ఉన్నాం కాబట్టి మతం అనే దానిని ఎప్పటికీ సహించొద్దు, అది కేవలం మతం అంటే మత్తురా, కులం అంటే కుల్లురా, కుల మతాల ఉచ్చులోన దోపిడోళ్ళ ఆటలని నినాదాల నుంచి స్ఫూర్తి పొంది వచ్చినాం కాబట్టి మతం అనే ఒక మత్తుకు దూరంగా ఉండాలని చెప్పేసి భావించి కాస్తో కూస్తో రాజకీయాలు బీసీలకు మరియు ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత అవకాశం ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం కూడా ఒక పదవి కూడా ఇవ్వలేదు అనేది ఒక వాదన ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నుంచి రాకముందు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో రెడ్ల పార్టీ. అందులో వృద్ధ జంబూకాలకు మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప యువకులకు ఉద్యమకారులకు అవకాశం ఉండదు. మేమేం భావిస్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిఎన్యూలో ఏమున్నదంటే ఏ సమస్య మీద స్పందించడానికైనా, ఏ ప్రోగ్రామ్ చేయడానికైనా అంగట్లో సరుకులాగా అడ్డమీది కూలీలను దింపి ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత పైసలు మంచి రాజకీయాల్లో అధికారం చేపట్టవచ్చు అనే భావజాలంలో ఉంటుంది. ప్రజలకు మేలు చేద్దాం అనే భావజాలంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఉద్యమకారులన్నా, నాయకులన్నా, బీసీ బడుగు బలహీన వర్గాలు లేదంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వంలోంచి వచ్చినటువంటి నాయకులన్నా ఆ పార్టీకి చాలా చిన్న చూపు ఉంటుంది. ఆ పార్టీ నాయకత్వానికి ఆ చిన్న చూపు ఉంది. అది తరతరాలుగా మన కళ్ళ ముందు నిరూపితమైనటువంటి సత్యం. అంటే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఉస్మానియాలో కొంత దళితులు అంటే రిజర్వ్ సీట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మళ్ళీ బీసీల విషయానికి వస్తే ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు అనేది ఒక వాదన ఉంది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? నేను ప్రభుత్వం దిగిపోయే ముందు, అంటే ఓడిపోయే ముందు, ఎన్నికల్లో ఓడిపోయే ముందు పార్టీలో జాయిన్ అయినా. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి అవగాహన దాదాపు 8 నుంచి 10 స్థానాల్లో జెడ్పీటీసీ టికెట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చింది, ఎక్కడ కూడా రెడ్లకి ఇవ్వలేదు. ఆ తర్వాత 6 కార్పొరేషన్లకు చైర్మన్లను ఇచ్చింది, వాళ్ళంతా కూడా బీసీలే. జిహెచ్ఎంసీ మేయర్ బీసీనే, డిప్యూటీ మేయర్ మైనారిటీ. అట్లా చాలా మందికి అనేక రకాల మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కానీ, లేదంటే మిగతా నీకు తెలుసు నువ్వు యూనివర్సిటీ విద్యార్థిగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది, ఓడిపోయినప్పుడు సందర్భంలో మన తర్వాత ఎంపీలను చేసింది. ఇట్లా విద్యార్థులకు, విద్యార్థి నాయకత్వానికి, ఎస్పెషల్లీ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వానికి, ఉద్యమకారులు అంటే ఒక పార్టీ ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ. కాబట్టి ఉద్యమకారులను హక్కున చేర్చుకొని వాళ్ళను అందలం ఎక్కియాలన్నా, వాళ్ళని కాపాడుకోవాలన్నా, కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయబోదు, చేయనేరదు కూడా భవిష్యత్తులో అని నేను భావిస్తా ఉన్నాను. ఓకే, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారు? సంస్థగత అంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత రివ్యూలు, అంటే ఓడిపోయిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీ రివ్యూ జరిగినాయి, పార్లమెంట్ రివ్యూలు జరిగినాయి. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి పోలేదు. ఒకవేళ పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి పోతే చాలా సీరియస్గా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ఏదో ఒక సమస్య మీద కొట్లాడడానికి స్కోప్ ఉండి టైం ఇవ్వడానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి బాధ్యతలు తీసుకోవాలనుకున్నా. దానికోసం పార్టీ నాయకత్వాన్ని కూడా అభ్యర్థించిన, వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు, చూస్తా ఉన్నారు. యాజ్ ఒక పిహెచ్డి స్కాలర్గా రాష్ట్రంలో బీసీ కులగణన అనేది ఒకటి జరుగుతుంది. చాలా మంది బీసీ ఇంటెలెక్చువల్స్ కూడా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉందన్నాడు. ఈ కులగణన వల్ల బీసీలకు జరిగే ఉపయోగాలు ఏంటి? దేశంలో భారత రాజ్యాంగం అమల్లో రిజర్వేషన్లను ప్రకటించింది. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ కులగణన ప్రకారం, బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత కులగణన మన భారతదేశంలో జరగలేదనేది నాకున్నటువంటి అవగాహన. అయితే ఈ క్రమంలో ప్రతిసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి కానీ కులగణన జరుగుతలేదు. జనాభా లెక్కలు తీయకపోవడం ద్వారా బీసీలో ఎంత జనాభా ఉన్నారనేది ఈ ప్రపంచానికి, అంటే ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు. ఈ సమాజంలో ఈ సంవత్సరానికి ఎన్ని కుక్కలు పుడుతున్నాయి, ఎన్ని కుక్కలు చచ్చిపోతున్నాయి, మొత్తం ఎన్ని కుక్కలు ఉన్నాయని సమాజానికి తెలుసగలిగినప్పుడు, ఎన్ని నెమలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని
కప్పలు తాబేలు ఉన్నాయని చెప్పేసి సమాజం చెప్పగలంటే ఈ ప్రపంచం చెప్పగలుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి కులాలు శ్రామిక కులాలు అనేటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారనేది చెప్పలేకపోవడం అనేది దురదృష్టకరం. అయితే కేవలం జనాభా పరమైనటువంటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా కాకుండా కులగణన చేసి కుల జనగణన ప్రకారం కుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఏ కులం ఎంత ఉంది, వారి యొక్క ప్రాతినిధ్యం ఎంత, రాజకీయ చట్టసభల్లో ఎంత అవసరం, విద్యలో ఎంత అవసరం, ఉద్యోగాలలో ఎంత అవసరం, సామాజికంగా ఆ యొక్క కులాలకు ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, ఇంకా ఈ కులాలను పైకి తీసుకురావడానికి కోసం భారత ప్రభుత్వం ఇంకేమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సమానత్వం సాధ్యమవుతుందా, లేకపోతే ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం అని చెప్పేసి ఒక అవగాహన సమాజం మీద ఒక స్కానింగ్ రిపోర్ట్ కేవలం బీసీ కులగణన చేయడం ద్వారానే వస్తుంది. తద్వారా మాత్రమే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు వస్తాయి. సామాజిక స్థితిగతులను ఈ సమాజం అంచనా వేయగలుగుతుంది. కాబట్టి కులగణన జరగాలని చెప్పేసి సీరియస్గా భావిస్తా ఉన్నాను. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థి నాయకునికి ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలనేది పెద్ద చర్చ నడుస్తుంది బయట. మరి ఎలాంటి గాడ్ ఫాదర్ లేని మీరు రాజకీయాల్లో ఎట్లా కొనసాగాలనుకుంటున్నారు? గాడ్ ఫాదర్ అంటే మనం చేసే పని వల్ల, గుర్తింపు వల్ల, మనకు ఉన్నటువంటి జ్ఞానం వల్ల వస్తుంది. మనం పోయి పొద్దున్నేస్తే కాలు ముక్కడం వల్ల రాదు కదా. నేను దాన్ని చాలా సీరియస్ గా విషయం. ఒకప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు అశోక్ యాదవ్ అంటే ప్రేమగా పిలుచుకొని మంచి పిల్లగాడని గుర్తించడం ఉండేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా కొంచెం కాలం చెల్లించడం జరిగింది. ప్రస్తుతం ఎవరు మిమ్మల్ని ప్రస్తుతానికి అయితే మేము కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. యునైటెడ్ పూలే ఫ్రంట్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీగా రామన్న గారి నాయకత్వంలో జాయిన్ అయినప్పటికీ కూడా కేవలం కవిత గారి దగ్గరనే సీరియస్ గా వర్క్ చేస్తా ఉన్నాం పార్టీ కోసం. ఆమె కూడా గుర్తించింది. తద్వారా అంటే భవిష్యత్తులో ఒకవేళ రాజకీయ అవకాశాలు రావాలనుకున్నప్పుడు కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీగానే ఉండాలనుకున్నప్పుడు పార్టీలోనే పనిచేస్తాం. అది అక్కడ కూడా పార్టీలోనే ఉంది కాబట్టి మాకు పెద్ద సమస్య ఉండదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితక్క ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని చెప్పి బీసీ ఉద్యమం చేస్తుంది. అంటే ఇది ఎత్తుగడనా లేకపోతే బీసీల మీద నిజమైన ప్రేమ అనుకోవచ్చు? రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. కాబట్టి మేము అనుకుంటున్నాం అంటే రాజకీయంగా మేము ఆత్మహత్య అంటే చేసుకోదలుచుకోలేదు. కంపల్సరీ ఈ దేశంలో మెజారిటీ కులాలు, మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని వినిపించగలిగినప్పుడే, వాళ్ళ యొక్క గొంతుగా మనం పనిచేసినప్పుడే వాళ్ళు మన వెనక ఉంటారు. మనం మాట్లాడేది నిజమా అబద్ధం అనేది పరిశీలన చేస్తారు. అప్పుడు మాత్రమే మన వెనక ర్యాలీ అవుతారు. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల గొంతుకను వినిపిస్తే ఆ మెజారిటీ ప్రజలు మనం వెనుకుంటారని చెప్పేసి విశ్వసిస్తున్నాం. కాబట్టి వారి కోసం పనిచేస్తా ఉన్నాం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో యాదవుల విషయానికి వస్తే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇవాళ యాదవులు అనేది ఆల్రెడీ మనకు కేసీఆర్ గారు చేపట్టినటువంటి సమగ్ర సర్వేలో మనకు కొన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ వచ్చిన ప్రకారంగా యాదవులు అని తెలుస్తూ ఉన్నది. అయితే దీంట్లో అంటే వాటా కాడికి వచ్చేసరికి, పదవుల దగ్గరికి వచ్చేసరికి ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి. ముఖ్యంగా ఊర్ల నుంచి వచ్చే విద్యార్థులు కూడా విద్యార్థి నాయకులుగా పనిచేసినా కూడా అవకాశాలు రాని పరిస్థితి ఉన్నది. ఏంటి అంటే వీళ్ళు ఎందుకు వెనుకబడిపోతున్నారంటే మీరు ఏమంటారు? అత్యధిక జనాభా కలిగినటువంటి జనాభా ఎవరున్నారంటే యాదవులు అని తెలియదు. దాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ మొదటి క్యాబినెట్ అంటే మొదటి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినప్పుడు 4 టికెట్లు ఇచ్చిండు. తర్వాత 5 టికెట్లు ఇచ్చాడు. అప్పుడు అందరికి గెలవడం జరిగింది, అసెంబ్లీలోకి పోవడం జరిగింది. అయితే దీని మీదనే మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో అప్పటికి ఇంకా నేను పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. ఈ పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రోడీకరించి మేము యూనివర్సిటీలో ఎస్సీ బీసీ సామాజిక ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు చాలా సీరియస్గా చేసేది. అప్పుడు ఒక డాటా తీసినాం. నేను, అబీబ్ ఖాద్రి, మిత్రుడు వెంకటేష్ చవాన్ అని ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉండే, మేమందరం కలిసి కూర్చొని లెక్కలు తీస్తే యాదవులకు వారు చెప్పినటువంటి జనాభా ఆధారంగా చూస్తే 13 ఎమ్మెల్యే టికెట్లు రావాలి, 6 కార్పొరేషన్లు రావాలి, 3 ఎంపీలు రావాలి. అయితే వీరికి ఉన్నటువంటి చైతన్యం లేమి అంటే వీళ్ళకి చైతన్యం లేకపోవడం వల్ల అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. ప్రతి గ్రామంలో గుంటో, ఎకరమో లేదంటే 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే, అసలు భూమి లేకుండా ఉండని కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే యాదవులే. వాళ్ళు తప్ప ఇక మిగతా ఎవ్వరు ఏ కులాన్ని తీసుకున్నా అసలు భూమి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదంటే చిన్న కమతాలు, ఎకరం ఉన్నటువంటి చిన్న కమతాలు ఉన్నటువంటి జనాభా కూడా వేరే కులాలు ఉంటారు. కానీ యాదవులు అట్లా ఉండరు. పాడి పరిశ్రమ కూడా మొత్తం కూడా యాదవుల దగ్గరనే ఉంటుంది. కానీ వీరికి ఉన్నటువంటి రాజకీయ చైతన్యం లేని కారణంగా, లేదా కుల అవగాహన లేని కారణంగా, బహుజన అవగాహన లేని కారణంగా వీరు రాజకీయ పార్టీలకు కట్టుబానిసలుగా మారడం వల్ల, కట్టుబానిసలుగా ఉండడం వల్ల వీరిలోంచి వచ్చినటువంటి నాయకత్వాన్ని వీళ్ళు బలపరుచుకునే పరిస్థితి లేదు. వీళ్ళకు ఆ రాజకీయ చైతన్యం, కుల చైతన్యంతో కూడుకున్నటువంటి రాజకీయ అవగాహనతో కూడుకున్నటువంటి రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది
తెలంగాణ ప్రాంతంలో యాదవులు వెనుకబడడానికి మొదటి కారణంగా భావిస్తా ఉన్నాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో రెడ్ల పార్టీగా ముద్రపడ్డది. రెడ్ల పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ. అందులో ఎవరైనా బీసీలు మాకు నాయకత్వ బాధ్యతలు వస్తాయి, మేము నాయకత్వం వహిస్తాం, లేదా ఈ పార్టీలో ఉండడం ద్వారా మేము రాజకీయ పదవులు చేపడతామని కూడా మూర్ఖత్వం అవుతుంది. అందులో భాగంగానే రెడ్లు తెలంగాణ ప్రాంతంలో బీసీలకు అవకాశం ఇవ్వరు. అందులో ముఖ్యంగా అత్యధిక జనాభా ఉండి కాస్తో కూస్తూ ఆర్థికంగా స్థిరమైనటువంటి కులంగా ఉన్నటువంటి యాదవులకు అసలు ఇయ్యరు. నువ్వు రాజకీయ అవగాహన లేకున్నా ఆర్థిక అధికారంతో ప్రభుత్వాలను కూలగొట్టవచ్చు, నిలబెట్టవచ్చు. అట్లాంటి పరిస్థితులు వస్తే తట్టుకోవడానికి, బలంగా నిలబడడానికి ఉన్నటువంటి ఏకైక కులం యాదవ కులం. కాబట్టి వాళ్ళ అవకాశాలను ఇయ్యరు, ఎదిగితే ఒదగనియరు అనే అవగాహన మాకున్నది. ఒక చదువుకున్న విద్యార్థిగా ఇవాళ యాదవ సంఘంలో అనేక సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది, వాళ్ళు ఈ పని చేస్తే ఖచ్చితంగా కూడా కొన్ని ఎమ్మెల్యే టికెట్లు సంపాదించుకోవచ్చు, కొంతమందికి చైతన్యం వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? యాదవ సంఘాలుగా ఉన్నటువంటి, అంటే అనేక యాదవ సంఘాలు ఉన్నాయి, దాదాపు 5-6 యాదవ సంఘాలు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో. అయితే ఏ ఒక్క సంఘం కూడా గ్రౌండ్ లెవెల్కి పోయి గ్రౌండ్ రియాలిటీలో ఉండకపోవడం, ప్రజలకు రాజకీయాలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కుల రాజకీయాలను విడమర్చి చెప్పకపోవడం తెలంగాణ ప్రాంతంలో యాదవుల రాజకీయ లేమికి నిదర్శనం. ఒకవేళ ఏ సంఘమైనా, ఏ ఒక్క సంఘమైనా బాధ్యత తీసుకొని గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి, గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలను మొత్తం కూడా కూర్చొని పెట్టి రాజకీయ చైతన్యం నేర్పించినట్లయితే, లేదా తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజకీయాల్లో లేదా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళకు నేర్పినట్లయితే వాళ్ళ యొక్క మార్పు ఇమీడియట్లీ వస్తుంది. దాన్ని నేను అంచనా వేయగలను. ఎందుకంటే వివిధ సందర్భాల్లో రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, ఆర్థికంగా ఉన్నటువంటి కులం అంటే వేరే వాడి ఆధిపత్యాన్ని చెలాయించదు ఎప్పుడు కూడా. కాబట్టి వీళ్ళు సిస్టమేటిక్గా ప్రజల్లోకి పోయి వర్క్ చేస్తే అది మార్పు అనేది చాలా స్వల్పకాలంలో చూస్తాం. థ్యాంక్ యూ అన్న, మీరు మీ విలువైన సమయాన్ని వచ్చి మాకు ఇచ్చినందుకు. అదేవిధంగా చూశారు కదా, మరింత కొంతమంది ఎంతో మంది ఉద్యమాలు చేసి ఇవాళ మనకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఎక్స్పోజ్ కాని పర్సన్స్ చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా యాదవుల్లో ఉన్నారు. మరికొద్ది మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. Yeah.